సాల్వెంట్ల ధర 200 నుంచి 300% పెరిగింది. ఏంటి సాల్వెంట్లు అంటే పెట్రోలియం ఉత్పత్తులు. ఈ పెట్రోలియం ఉత్పత్తుల ద్వారా వచ్చేటువంటి సాల్వెంట్లు మందుల తయారీకి ఉపయోగిస్తారు, ఫార్మా కంపెనీల్లో ఉపయోగిస్తారు. ఇప్పుడు పశ్చిమ ఆసియాలో యుద్ధం నెలకొన్నటువంటి క్రమంలో పెట్రోలియం ఉత్పత్తుల నుంచి తయారు చేసేటువంటి సాల్వెంట్లు కొరత ఏర్పడింది. ఈ కొరత కారణంగా ఇప్పుడు 200 నుంచి 300% ధర పెంచారు. ఆ సాల్వెంట్లలో టోలిన్, మిథనాల్, ఎసిటోన్ ఇట్లా రకరకాలుగా 20 రకాల సాల్వెంట్లు ఉన్నాయి. వీటిని ఖచ్చితంగా మందుల తయారీలో ఉపయోగించాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అవి దిగుమతి కావట్లేదు. అట్లీస్ట్ వాటిని సాల్వెంట్ని తయారు చేసేటువంటి పరిశ్రమలు కూడా ఇప్పుడు మూతపడ్డాయి. దీంతో ఉత్తరాంధ్రలో దాదాపు 300 కంపెనీలు, అలాగే తెలంగాణలో 200 కంపెనీలు, వెరసి 500 కంపెనీలు ఇప్పుడు ఫార్మా కంపెనీలు మూలనబడేటువంటి పరిస్థితి. దీంతో ఆ కంపెనీల యాజమాన్యాలు ఏం చెప్తున్నాయంటే ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవడం మినహా మరొక మార్గం మా దగ్గర లేదు అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఒకవైపు డీజిల్, మరోవైపు ఎల్పిజి కొరత. ఈ కొరత కారణంగా కంపెనీలను రన్ చేయలేనటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నామని చెప్పి చెప్తూ ఉన్నారు. అయితే అఫీషియల్గా డిక్లేర్ చేయలేదు, కానీ ఇంకా ప్రభుత్వం ఏదో సాయం చేస్తుంది, ప్రభుత్వం నుంచి ఎల్పిజి, డీజిల్కి సంబంధించినటువంటి కొరత తీరుతుంది, సాల్వెంట్లను ప్రభుత్వం తీసుకొస్తుంది అనేటువంటి ఒక ఆశతోటి ఫార్మా కంపెనీలు ఎదురు చూస్తూ ఉన్నాయి. బహుశా 1 వారం 10 రోజులు చూసి ఈ సాల్వెంట్లు కనుక అందించలేకపోతే ప్రభుత్వం ఖచ్చితంగా ఫార్మా కంపెనీలు, మందుల కంపెనీలు అన్నింటినీ మూసేసేటువంటి అవకాశం ఉంది. ఆ క్రమంలో ఉద్యోగాలు రోడ్డున పడేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగులు రోడ్డున పడేటువంటి సిచ్యువేషన్ నెలకొంది. సాధారణంగా దిగుమతి చేసుకునేటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా సాల్వెంట్లు, పెట్రోలియం ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకుంటారు. ప్రయోజనాలన్నీ కూడా ఈ సాల్వెంట్లకే ఉంది. సాల్వెంట్లు ఏంటి? జనరల్గా సాల్వెంట్ల ధరలు పెరిగాయని ఏపీఐ చెప్తోంది. మార్కెట్లో ఈ కొనేవాళ్ళు కూడా లేరు, ఎగుమతులు కూడా ఆటంకాలు ఏర్పడడం, ఫార్మా కంపెనీలు ఇబ్బందులు పడుతున్నాయని చెప్పి చెబుతున్నారు. ఇక టెల్ మినరాటాన్ అనేటువంటి ఏపీఐని, అంటే సాల్వెంట్ల రకం ఇది, రక్తపోటు తగ్గించేటువంటి మందుల తయారీలో వీటిని ఉపయోగిస్తారు. సో రాబోయేటువంటి రోజుల్లో రక్తపోటుకి